ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ దేని మీద వర్క్ చేయడానికి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నం. ఈ లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీళ్ళు ఏమేమి పొజిషన్స్ ని రిక్రూట్ చేస్తున్నారో ఇక్కడ చూడండి. కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఏ, కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, సివిలియన్ వాటర్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఈ పొజిషన్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తారు. సో జనరల్లో సిఏఏకి 3 పొజిషన్స్ ఉన్నాయి. సో సిహెచ్కి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఫైర్ ఇంజన్ డ్రైవర్కి 2 పొజిషన్స్, సివిలియన్ వాటర్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి 1 పొజిషన్ ఉంది. సో ఫైర్ ఇంజన్ డ్రైవర్కి ఎస్టీలో కూడా 1 పొజిషన్ అయితే ఉంది. టోటల్గా వీళ్ళు 9 పొజిషన్స్ అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరికి అనంటే గర్ల్స్ బాయ్స్కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎస్సీ పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ లేదా ఉమెన్, ఈ క్యాండిడేట్స్ అందరికీ అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీరు ఫ్రీగా వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ ఉంటారో, అదర్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ జనరల్ బాయ్స్ క్యాండిడేట్స్ 350 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ విషయానికి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు కదా. ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 27+5 32 years వరకు ఉన్న క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయవచ్చు. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 37 years వరకు క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఆన్లైన్ త్రూగానే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది ఒక ఆన్లైన్ టెస్ట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దీనికి సిలబస్ ఏంటి అని అంటే, సో ఇక్కడ చూడొచ్చు, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ సిలబస్. సో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 120 minutes అయితే టైం ఇస్తారు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడొచ్చు, జనరల్ వాళ్ళు 35% రావాలి, ఓబీసీ వాళ్ళకి 30%, సో ఆల్ అదర్ కేటగిరీకి 25% వస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాటిలో సిలబస్ ఏమేమి ఉంటుంది ఇక్కడ క్లియర్. సో మీరు కనుక జాబ్స్కి అప్లై చేస్తే ఏ జాబ్లో ఏమేమి వర్క్ చేయాల్సి ఉంటుంది కూడా ఇక్కడ క్లియర్గా పిన్ టు పిన్ పాయింట్ ఇచ్చారు. సో మీరు ఒక్కసారి చెక్ చేయండి. సో ఇవే డీటెయిల్స్. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 14th September 2026 11 PM లోపు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏపీ తెలంగాణ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా అని అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియన్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పారు. అంటే ఏపీ తెలంగాణ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేటప్పటికి sbcrecruitment.in, ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద మళ్ళీ
తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి అప్లై చేసుకోండి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవ్వరూ చేసుకోగలరు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.